జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అపార్ట్మెంట్లలో ఎన్ని ఇష్యూస్ జరుగుతాయో, ఎన్ని రకాల గొడవలు అవుతాయో, ఎంత మనశ్శాంతిగా ఉంటారో, ఎంత జనాలు మంచిగా కలిసి ఉంటారో మనం అందరం చూస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి అదే అపార్ట్మెంట్లు ఎంతటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నాగిరెడ్డి గారు అనే ఆయన హైదరాబాద్కి సంబంధించి, చైతన్యపురికి సంబంధించిన ఆయన 10 రోజులైంది ఆయన చనిపోయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. 14 ఏళ్ళైంది ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు ఆయన. ఆయన కారు పార్కింగ్ దగ్గర వచ్చిన ప్రాబ్లం వల్ల గొడవ స్టార్ట్ అయ్యి ఆయన్ని చంపేసేదాకా తెచ్చారు. కారు పార్కింగ్ల విషయంలో ఎన్నో అపార్ట్మెంట్లు ఎప్పుడు సమస్యలేనండి. నా కారు ముందుకుంది, నా కారు వెనకాలంది, నాకు దోవ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు. అతనికి దోవ ఇవ్వకపోవడం కోసం ఒక ఆయన అసలు తాళం వేసేసి ఎప్పటికీ ఒక కారు ముందు ఒక కారు వెనకాలనుకోండి, ఆ ముందు కారు అయినా ఏదో రిటైర్ అయిపోయిన ఆయనో లేకపోతే ఇంకో ఆయనో ఉంటాడు, ఎప్పటికీ ఆ కారు తీయడు. పోన్లేవయ్యా నా కారు ముందు పెట్టుకుంటా, నీ కారు వెనకాల పెట్టుకో అంటే దానికి ఒప్పుకోరు. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అలా చాలా అపార్ట్మెంట్లలో జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ నాగిరెడ్డి గారు కింద కారు పార్క్ చేసి ఆ పని పైకి వచ్చి వాళ్ళ భార్యని టీ పెట్టమన్నట్టు. వాళ్ళ భార్య ఒక రిపోర్టర్ కలిసి ఫోన్ సంభాషణ కూడా నేను ఒక వీడియోలో విన్నానండి. ఆవిడ చెప్తున్నారు, అసలు ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకునే లోపలే మా హస్బెండ్ చనిపోయారండి. ఇంత దారుణంగా చనిపోతారో, ఒక మనిషి కళ్ళ ముందు సాయంత్రం 5ంటికి పైకి వచ్చారు, కేబుల్ కనెక్షన్ ఇచ్చే పిల్లలు వచ్చారు, నెట్ కనెక్షన్ ఇస్తున్నారు, ఇంట్లో 2 ఉన్నారు, మేము 2nd ఫ్లోర్లో ఉంటాం చైతన్యపురిలో. ఆ పాడిని టీ పెట్టు బయటికి వెళ్ళాలన్నారు మా వారు. నేను టీ పెడుతున్నాను. ఈ లోపల వాచ్మెన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎవరో కింద పిలుస్తున్నారండి అనగానే మా వారు కిందకి వెళ్ళారు. దాని తర్వాత పెద్ద సౌండ్, పెద్ద శబ్దం వినిపిస్తే నాకు ఎందుకు కంగారు అనిపించింది. మా వారి మాట ఎక్కడ వినిపించట్లేదు. ఆయన చాలా గట్టిగా మాట్లాడతారు కూడా. అయినా కూడా తన మాట వినపడలేదని నేను అక్కడున్న కేబుల్ కుర్రవాళ్ళు లేకపోతే మా అపార్ట్మెంట్లో ఎవరో పిలిచినట్టు వినిపించి గబగబా బయలుదేరి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అప్పటికే మా వారు కింద పడిపోయారు, చెవుల్లోంచి రక్తం వస్తుంది. మళ్ళీ తనంతట తనే లేచి నుంచుని ఏదో ఒక కాల్ మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ కుర్చీలో కూర్చోపెట్టానని వెనక్కి పడిపోయారు, నా చేతుల్లోనే వాలిపోయారు. గబగబా ఆటో పిలిచి అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పారు ఆ మేడం. అయితేనండి, ఒక కారు పార్కింగ్ ముందు కారుకి ఎవరికో గీత పడిందిట, వెనకాల ఈయన కారు పార్కింగ్ చేస్తుంది. నీ కారు వల్లే బంపర్కి తగిలింది, నువ్వు చూసుకోవా అని చెప్పి కింద ఉన్న వ్యక్తి తలకాయ మీద కొట్టారు బలంగా అని చెప్తున్నారు. ఈ మేడం వెళ్ళేసరికి వాళ్ళు సంవత్సరం క్రితమే రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు సంవత్సరం క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకొచ్చారట. ఆ అద్దెకొచ్చిన వాళ్ళ ఇంట్లోకి రాజమండ్రికి సంబంధించిన ఆయన ఆవిడ మేనల్లుడు వచ్చి కారు పార్కింగ్ చేసుకున్నాడు. ఒక మనిషికి ఇంత కోపమా? ఇంతటి దుర్మార్గులు ఉంటారా అండి? బంపర్ పోతే నువ్వు మీటింగ్ పెట్టాలి. పైగా ఆయన నాగిరెడ్డి గారు అపార్ట్మెంట్లో 10 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్ అపార్ట్మెంట్కి. ఎంత గొప్ప విషయం. ఒక సంవత్సరం ఉన్నాడంటే ఎవడన్నా ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీ కానీ వీడు ఎప్పుడు దిగిపోతాడు రా బాబు అని చెప్పి తలలు బొప్పులు కట్టేస్తుంటాయి. అలాంటిది 10 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్గా ఉండటం అంటే చాలా గొప్ప విషయం. అది ఇంతమందిని మెప్పించడం అంటే. అలాంటి మనిషిని నువ్వు బయట మాట్లాడాలి, లేకపోతే ఒక పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవాలి, లేకపోతే ఒక పెద్ద మనుషుల్లో కూర్చోవాలి, అపార్ట్మెంట్లోనే కూర్చోవాలి, నాకు ఇంత నష్టం జరిగిందని చెప్పి డబ్బులు తీసుకోవాలి. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా తలకాయ మీద కొట్టి మనిషిని చంపేసేంత దుర్మార్గత్వం ఒక మనుషులకి ఏంటండి? భార్య అంటారు, మేము పోలీస్ కేసు పెట్టనన్నానండి నాకు భయం వేసి, కానీ హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదు, బాడీ పోస్ట్ మార్టం చేయాలి, మీరు కేసు పెట్టకపోతే ఎట్లా, మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళే పెట్టారండి అంటారు. మొన్న ఎక్కడో వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారు, మీరు బ్రాహ్మణ కులం అయితే పారిపోండి, ఆస్తులు ఎవరన్నా లాక్కున్నా, ఆస్తులు ఆక్రమించుకున్నా అని చెప్పి ఒక లాయర్ చెప్పారు అని ఒక మన ఫాలోవర్ ఒకటి పెడితే నా వీడియో చేశాను. అలాగే రెడ్డి కులంలో పుట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను, మా వారి బాడీ ఇచ్చేయండి, మేము వెళ్ళి తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది కలగకుండా దహన సంస్కారాలు చేసుకుంటామని ఆ మేడం ఎందుకు అడిగారో నాకు ఇప్పటికి అర్థం కాల. కులాల్లో చాలా తెగింపు, చొరవ, ఎవరి మీదకెళ్ళా వెళ్ళగలగా ఇది ఉంది, కులాల్లో బలం ఉంది, జనాలు ఎక్కువ మంది ఉంటారు. మరి అయినా కూడా మీరు దడవడం ఏంటి మేడం? నాకు అర్థం కాలేని విషయం.
మన జోలికి ఎవరైనా వస్తే మనతో ఎందుకు పెట్టుకున్నాంరా బాబు అనిపించాలి ఎవరికైనా సరే. ఇంకోసారి పెట్టుకోకూడదు వీళ్ళతో అనిపించాలి. అంతేగాని సొంతంగా కార్ పార్కింగ్ చేసుకుని పైకొచ్చి టీ పెట్టమన్న భర్త కళ్ళ ముందు చనిపోతే స్పాట్లో ఒక నేసేయాల్సింది పోయి మీరు ప్రేరేపించట్ల ఎవరిని మర్డర్ చేయండి, హత్య చేయండి అని. కళ్ళ ముందు భర్తను చంపేసిన వాడు కనపడుతుంటే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ వద్దండి, వదిలేసేయండి అనే పురాతన మనుషులను నేను ఇంతవరకు చూడలేదండి. మీకు మాత్రం నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎంతటి ఓర్పు భూదేవి అంత ఓర్పు మీకు ఎవరిచ్చారో కానీ నిజంగా మీరు దేవతతో సమానం. కానీ అమ్మ, ఇట్లాంటి ఓర్పులు, ఇలాంటి మనస్తత్వాలు ఈ రోజుల్లో ఉన్న సమాజానికి సరిపోవు. కొట్టాడా 2 చెంపలు వాయించాలి, చంపడానికి వచ్చాడా పొడి చేసేయాలి, తప్పేమీ లేదు. అంతేగాని ప్లీజ్ రా అని వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలి పోలీస్ కేసుల దగ్గరికి వెళ్తే మీరు చేతగాని వాళ్ళు మీరెందుకని ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చుకుని, ఇవన్నీ అసలు చాలా చండాలంగా ఉంది బయట సమాజం. అందుకని సమాజంలో బతకాలి అంటే మనం పోరాడితేనే బతకగలుగుతాం అమ్మ. కట్టుకున్న భర్త మీ కళ్ళ ముందు టీ పెట్టమని చెప్పిన భర్త 10 నిమిషాల్లో చనిపోతే నాకు పోలీస్ కంప్లైంట్ వద్దండి, నాకు బాడీ ఇచ్చేయండి, వెళ్ళిపోతానంటే ఏంటమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది, అద్దెకున్న ఆవిడ వాళ్ళ మేనల్లుడు పారిపోయారు అక్కడి నుంచి. మరి వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? వరస్ట్ ఫెలోస్ ఎవరన్నా అపార్ట్మెంట్లో ఉన్నారంటే ఫస్ట్ వాచ్మెనేనండి. వాడి అపార్ట్మెంట్ శుభ్రాలు చేయరు, ఇప్పుడు డస్ట్బిన్లు కడగరు, లేకపోతే ఏదైనా ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే సెక్యూరిటీగా ఉండరు, లోపలికి పోయి పడుకుంటారు, తాగుతారు. ఏదన్నా చెప్పామనుకో పని, నేను ఈ పని చేయడానికి కాదండి ఉంది, కాపలా కాయడానికి అంటాడు. పోనీ అపార్ట్మెంట్కి ఏమైనా కాపలా కాచేస్తాడంటే కాపలా కాయడు. ఒక మనిషిని తన కళ్ళ ముందు వాచ్మెన్ పిలుచుకొచ్చిన తీసుకెళ్ళిన వాడు ఎవరో పిలుస్తున్నారు రండి అన్నప్పుడు ఆయనకి అడ్డం వెళ్దామనో అక్కడ ఆయనకి ఇబ్బంది కలగకుండా నుంచుందామనో లేనివాడు దేనికున్నట్టు మరి వాచ్మెన్గా దేనికున్నట్టు? సెక్యూరిటీని మనం పెట్టుకున్నప్పుడు లోపలున్న లేడీస్కి కానీ జెంట్స్కి కానీ వీడు లేనప్పుడు దేనికున్నాడు వాడు? డస్ట్బిన్ నా బాధ్యత కాదంటాడు, సెక్యూరిటీ ఉద్యోగం కాదంటాడు, ఆడవాళ్ళకి పనులు చెప్తే పనులు చేయనంటాడు, లేకపోతే ఇంకో పనులు చెప్తే చేయనంటాడు. అలాంటి వాడు వాచ్మెన్కి ఎందుకు పనికి వస్తాడు? ముందు ఆడిని లోపలేసి తన్నాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఎంతోమంది ఈ మధ్యకాలంలో వాచ్మెన్లు చాలా తలనొప్పులుగా చాలా చోట్ల తయారయ్యారు. నాకైతే ఎదురవ్వలేదులేండి. మన ఫాలోవర్స్ రోజుకొకళ్ళు ఇద్దరన్నా పెడుతుంటారు, మేడం వాచ్మెన్ ఇట్లా చేశాడు, దీని గురించి చెప్తారా చెప్పరని. అది కామన్ పాయింట్. ఇంకా 4-5 పెట్టిందంతా చెప్తామని చెప్పి ఆగాను. వాచ్మెన్ల వల్ల న్యూసెన్స్ అపార్ట్మెంట్లో. వాడే దగ్గరుండి పిలుచుకెళ్ళి మీకోసం ఎవరో వచ్చారని వాడే దగ్గరుండి వాడి కళ్ళ ముందు ఒక మనిషిని చంపేసినా సరే అది పెద్ద న్యూస్గా కూడా రాకుండా ఎంత కనుమరుగైపోయిందండి. అది 10 రోజులు అయిపోయినా చనిపోయి. పాపం ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆయన నాగిరెడ్డి గారు ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ భార్యకు మాత్రం ధైర్యం కావాలి. ఇలాంటి బెదిరింపులకు గురైపోయి భర్త చనిపోగానే మీకు జీవితమే అవతల వాడికి ఫేవర్ చేసినట్టుగా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు మేడం. ఖచ్చితంగా మన జోలికి వస్తే ఎందుకు పెట్టుకున్నామనరా అని చెప్పి బాధపడాలి అవతల వాడు. అలా ఉంటేనే సమాజంలో మనం బతకగలుగుతాం. లేదంటే ఆశలు ఇచ్చేసి వెళ్ళిపోండి, బ్రాహ్మలేగా, మీరు ఆ కులమే కదా, మీరు పారిపోండి, మీరు ఈ కులమే కదా, దాక్కోండి. ఇదే కదా సమాజం చెప్తోంది మనకి. అందుకని కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ కాకుండా మనుషులు ఎదుర్కొనేటట్టుగా ఉంటేనే మనం బాగుంటాం. మీ పేరు తెలియదు మేడం, మీకు మనిషికి ధైర్యము మంచి ఆరోగ్యము ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి బాధ ఎవరికి కలగకూడదు. మీరు ఒకళ్ళకి ఆదర్శం కావాలి. బయటకు వచ్చి ఒక మీడియాకి దగ్గర కూర్చుని ఇలా అపార్ట్మెంట్లో ఇలా ఉంటే నా భర్త 10 ఏళ్ల నుంచి ఉండి సెక్రటరీగా ఉన్నాడు, వాచ్మెన్ పిలుచుకెళ్తే ఇలా చేస్తారా అని చెప్పి ఒక మీడియా ఛానల్కి మీరు ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు తప్ప వచ్చి కూర్చుని అడితే ఎంతోమంది బయటకు వచ్చేవాళ్ళు మీకోసం. అర్థమైందా? ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి, నేనేం రాక్షసుని కాదు. మన సమాజంలో బతకాలి అంటే మనకి ఏదైనా న్యాయం కావాలంటే ఆ న్యాయాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని న్యాయం అక్కడ జరిగింది, అక్కడ మీ హస్బెండ్ మర్డర్ గురి అయ్యారని తెలుసు, కానీ మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టాలి అంటే 100 ఎంక్వైరీ. అదే మనం న్యాయాన్ని కొనేసుకుంటే 10 నిమిషాల్లో పని అయిపోతుంది. ఎక్కడైనా అలాగే ఉంది. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కొట్టారు
చంపబోతున్నారు ఇవన్నీ అంటే మీరు కొంత ధైర్యంగా తెలివితేటలతో ఉంటేనే సమాజంలో బాగుంటాం. ఓకేనా?